రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ మధ్య ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ సైతం అమలులోకి వచ్చింది. తొలి దశలో 1,140 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అనుమతి లభించింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి 100% మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకు జరిగిన నిరసన ప్రదర్శనలు కానీ ఆందోళనలు కానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతా చేసింది. ప్రైవేటీకరణ కొర్రల నుంచి ఈ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మిక సంఘాల నిరసనలకు సంఘీభావంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ ఉదయం విశాఖపట్నం కూర్మన్నపాలెంలో గల కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అక్కడ ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తామని, ప్రైవేటు పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు షర్మిల. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో నడిచిన ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాల్లోకి వెళ్ళిపోయిందని ధ్వజమెత్తారు. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని, అయినా కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఊడిగం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదని నిలదీశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఆ కారణంగా విధుల నుంచి తొలగించిన 2,000 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని, కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని షర్మిల చెప్పారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో నడిచిందని, బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాలు మొదలయ్యాయని, ఆ పేరుతోనే దీన్ని అమ్మివేయడానికి రంగం సిద్ధం చేసిందని షర్మిల విమర్శించారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలను తొలగించడం, ముడిసరుకు అందకుండా కుట్రలు చేస్తోందని, ప్లాంట్కు సొంత మైన్ ఇవ్వకుండా అడ్డుకుంటోందని షర్మిల మండిపడ్డారు. 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్లాంట్ను ఉద్ధరించడం అనేది పచ్చి అబద్ధమని షర్మిల ధ్వజమెత్తారు. ఇచ్చినట్లే ఇచ్చి 8,000 కోట్ల బ్యాంక్ రుణాల కింద వెనక్కి తీసుకున్నారని అన్నారు. మరో 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే 5,000 మంది ఉద్యోగులను తొలగించాలని కండిషన్ పెట్టారని గుర్తు చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిలను కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల దీక్షను భగ్నం చేశారు. తమ వాహనంలో శిబిరం నుంచి తరలించారు. షర్మిల అరెస్ట్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీక్షను విరమించాలంటూ షర్మిలకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె నిరాకరించారు. అకారణంగా తొలగించిన 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రజాస్వామ్యబద్ధంగా గాంధేయ మార్గంలో దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేయడం దారుణమని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం స్టీల్ ప్లాంట్ను మోదీ కోసం తాకట్టు పెట్టారని వైఎస్ షర్మిల అన్నారు. దీక్షలు భగ్నం చేసిన, కార్మికులను భయపెట్టి సమ్మె విచ్ఛిన్నం చేసిన రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తోందని షర్మిల కార్మికులకు హామీ ఇచ్చారు. మరోవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రాజకీయంగా వేరైనా భారతీయులుగా కలిసే ఉంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 4 కుంకి ఏనుగులను అప్పగించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది సరిహద్దు రాష్ట్రాల మధ్య సోదర భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా ఏనుగుల దాడి వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు ధ్వంసం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఈ నష్టాన్ని నివారించేందుకు కర్ణాటక సహకారం కోరామన్నారు. కర్ణాటక అందించిన కుంకి ఏనుగులు భవిష్యత్తులో ప్రాణ నష్టం, పంట నష్టాన్ని నివారిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీ సంపద పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఇరు రాష్ట్రాలు సహకరించుకుంటాయని తెలిపారు. రాజకీయంగా వేర్వేరు కూటములకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం కర్ణాటక ముందుకు రావడం అభినందనీయమన్నారు. కర్ణాటక అందించిన ఏనుగులను జాగ్రత్తగా తీసుకుంటామని, వాటి సంరక్షణను తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కుంకి ఏనుగుల కోసం పలమనేరు దగ్గర ప్రత్యేక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన మేరకు 4 కుంకి ఏనుగులను అప్పగిస్తున్నామని, వీటికి పూర్తి శిక్షణ ఇచ్చామని తెలిపారు. మానవ ఏనుగుల సంఘర్షణ నివారణకు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక ప్రాక్టికల్ నాయకుడని, సుపరిపాలనతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహబంధాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు.